బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్ళే కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. మరి ఇంటర్వ్యూస్ చేయడం ఎందుకు స్టార్ట్ చేసినావు నువ్వు అంటే ఏం చెప్తావు? ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసినా కాబట్టి. ఎందుకు అంటే ఇప్పటి వరకు నేను ఇంటర్వ్యూ వరకు కూడా వస్తాను అనుకోలేదు. ఇప్పటి వరకు చాలానే ఫేస్ చేసిన, బయట వాళ్ళ ప్రాబ్లమ్స్ గానీ లేకపోతే మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గానీ బయట వాళ్ళు ఇలా చెప్పడం ఇలా చేయడం, చాలా వరకు మమ్మల్ని ఎలా చూసేవారంటే ఒక పురుగు కంటే హీనంగా. అరే వీళ్ళు ఎక్కడ పైకి వస్తారా, అరే వీళ్ళకి కూడా మంచి రోజులు ఎక్కడున్నాయిరా, వీళ్ళకి అమ్మవారు వచ్చినా గానీ చెడే జరుగుతుంది అని చాలా మంది అన్నారు. కానీ నేను అప్పుడు అలా అనుకోలేదు. అమ్మవారు వచ్చిన తర్వాతనే బెటర్ అని అనుకున్నాను. చాలా వరకు కూడా ఇప్పుడు నువ్వు ఎలా అయితే నేను ఎందుకు బయటకు వచ్చినా, ఎందుకు ఇంటర్వ్యూస్ ఇవ్వడం అయితే జరిగింది అనే క్వశ్చన్ కి ఆన్సర్ అయితే ఇదైతే చాలా పెద్ద టెంపుల్ అన్న, చాలా పెద్ద టెంపుల్. ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, మాకైనంత వరకు నేను కట్టించగలుగుతా ఆ టెంపుల్ ని. ఎవ్వరి హెల్ప్ లేకుండా కూడా నేను కట్టించగలుగుతా. కానీ ఇంకొక మాట ఏంటిదంటే అందరు హెల్ప్ తీసుకొనే నేను కట్టించాలి, అందరు కూడా టెంపుల్ కి భాగం అవ్వాలి, మా వరకే సొంతం కాదు అని బయటికి రావడం జరిగింది. ఓకే, సో ఈ అమ్మవారి టెంపుల్ మీకు ఒక ఇంటికే కాదు, అందరికి దేవత అని చెప్పి జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ అమ్మవారు వెలిసింది, ఆ తర్వాత మీరు గుడి కట్టడం జరిగింది, చిన్న గుడి. సో ఇక్కడ బోనాలు గాని పూజలు గాని ఎప్పుడు జరుగుతూ ఉంటాయి ఎక్కువ? ఇక్కడ 1 year ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు వచ్చి 1 year అయింది కాబట్టి ఫస్ట్ అయిపోయింది. సెకండ్ మొన్న రీసెంట్ గా నవంబర్ లో జరిగిపోయింది. అమావాస్యకి పున్నానికి అమావాస్య నెక్స్ట్ డే పున్నం రోజు అయితే ఖచ్చితంగా ప్రత్యేక పూజలు అయితే చేస్తాం. ఇక్కడ పున్నం రోజు ప్రత్యేక పూజలు. పౌర్ణమి రోజే నాకు అమ్మవారు దర్శనం ఇచ్చింది కాబట్టి పౌర్ణమి రోజు ఏ భక్తులైనా సరే, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అయినా సరే ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మ భాగ్యం కలిగించుకుంటే చాలా మందిదని కూడా చాలా మంది చెప్తున్నారు. సో పౌర్ణమి రోజే చాలా ఎక్కువ అమ్మవారు. పౌర్ణమి అమావాస్య ఇవి కొంచెం డిఫికల్ట్ గా, మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటది. ఇప్పుడు అమావాస్య అంటే మంచికి అని కూడా చెప్తారు, చెడుకు అని కూడా చెప్తారు. అంటే మీరు ఈ జనరేషన్ లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఎక్కువ అమావాస్య దేనికి వాడుతున్నారు అంటే ఏం చెప్తారు మీరు? చేతబడి చేయడానికి. అందరికి తెలిసిందే, బాగా చూస్తున్నాం ఊర్లలో కూడా మనం. ఇప్పటి వరకు మీరు మా ఊర్లో చూడలే గానీ అమావాస్య వస్తున్నది, చాలా వరకు నిమ్మకాయలు అలాంటివి పడేయడం జరుగుతుంది. ఓకే, అంటే మీరు అమ్మవారు కాబట్టి అమావాస్య రోజు సో అమ్మవార్లు ఉంటారు, దయాలు ఉంటారు కాబట్టి సో ఎప్పుడైనా మీకు చేతబడులు చేస్తున్నప్పుడు ఎవరైనా ఎదురు కావడం గానీ, సో అక్కడ జరుగుతుంది ఈ ప్రదేశంలో జరుగుతుంది అలాంటివి ఏమైనా సిగ్నల్స్ వస్తాయా మీకు? తెలుస్తుంది, వీళ్ళు ఇలా చేస్తున్నారు అని తెలియడం జరిగింది. కానీ ఎప్పుడు వాళ్ళని అడగలేదు. నా ముందే చేతబడి చేసి వెళ్లిపోవడం కూడా జరిగింది. అంటే నాకు కాదు, వేరే వాళ్ళకి హాని చేసి పక్కకి వెళ్ళడం అలాంటివి చూసిన, ఎదురుగానే చేయడం. కానీ నేను బయటికి చెప్పలేదు. మళ్ళీ అంటే నైట్ టైమ్ లో నేను ఎక్కువ చూస్తే ఇలా చేతబడి చేసే వాళ్ళని. సో బయటికి చెప్పలేదు. కానీ మమ్మీ ఆపను. ఎందుకలా అంటే మీరు మంచి చేయాలని చెడుకి అమ్మవారు అడ్డం ఉంటారు కాబట్టి విషయం కూడా చెప్తా అన్నా. ఇప్పుడు నువ్వు చెడుకి ఎలా ముందుకి రావట్లేదు, మంచి చేయాలనుకున్నావు కదా అలా అంటున్నారు కదా. ఆ టైం కి నేను ఫస్ట్ చూసి తర్వాత మమ్మీ వాళ్ళకి చెప్తా. నేను అదే టైం కి నేను మమ్మీ ఇలా చేస్తున్నాడు అని చెప్తే, ఆ తర్వాత మమ్మీ వాళ్ళకి చెప్పిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చి చూస్తే అక్కడికి ఆయన ఉన్నాడు. తెలిసిపోతుంది. అంటే మీరే అమ్మవారు కాబట్టి సో మీకు నచ్చదు కాబట్టి మీరే ఆపొచ్చు కదా, వెళ్ళి మళ్ళీ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళకి చెప్పి తీసుకొచ్చి సగంలోనే ఆయన సగంలోనే వదిలేసి వెళ్ళిపోయింది కూడా. ఓకే, మిమ్మల్ని చూసి సగంలోనే వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు మా విలేజ్ లో ఎవరైతే చేతబడి చేస్తారో వాళ్ళు నా సైడ్ చూడాలంటే భయపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పటి వరకు అలా చేసే వాళ్ళు నా దిక్కు చూడలేదు. ఒకవేళ ఒక వ్యక్తి మీ పైన చేతబడి చేస్తే నడుస్తుందా? నడవదు. నడవదు. ఎందుకు నడవదు అంటే ఏం చెప్తారు? అమ్మవారు ఉన్నది, నడవదు. మీ ఊరు మొత్తం ఆపాలి. మీ ఊర్లో ఏడ చేతబడి అంటే ఏడ అన్యాయం జరిగినా, ఏడ అక్రమాలు జరిగినా, ఏం జరిగినా అంటే ఊరి పొలిమేర చుట్టూ మీరు ఉన్నారు కాబట్టి, సో మీరు అమ్మవారు అని చెప్పి అందరూ పొలుస్తున్నారు కాబట్టి
సో మరి మీరు ఊరు మొత్తాన్ని ఆపాలి, ఊర్లో ఏది అన్యాయం జరగకుండా ఆపాలి. ఆపుతా డెఫినెట్ గా. ఆపుతారా ఆపినారా? ఆపుతా. ఇప్పటి వరకు అయితే నేను ఏ సిచ్యువేషన్ లకి తల దూర్చలేదు, ఎందుకంటే ఇప్పటి వరకు మా వర్కే బాలేదు, మా వరకు నేను సరిదిద్దుకొని దెన్ నేను అప్పుడు బయటికి వెళ్దామని ఫిక్స్ అయినా. కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఇప్పుడే బయటికి రావడం జరిగింది నేను. సో ఖచ్చితంగా నాకు నా అంత అయినంత వరకు అయితే నేను ఆపడానికి ప్రయత్నిస్తాను. సో ఇప్పుడు ఇంకా నేను ప్రశ్న అడుగుతున్నా, ఎందుకు మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నానంటే, సో తను ఆ స్టూడియోలో కూడా కొన్ని చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ మేమున్న సిచ్యువేషన్ లో సో తను నమ్ముకున్న ఎల్లమ్మ తల్లి, సో మనందరం నమ్ముకున్న ఎల్లమ్మ తల్లి ఇక్కడ పక్కన ఉంది కాబట్టి సో తన అబద్ధాలు ఆడదు అని చెప్పి నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఇంటర్వ్యూలో చేశాం కాబట్టి కొన్ని నమ్మాల్సి వచ్చింది, కానీ వాస్తవంగా గ్రౌండ్ లో ఉన్నాం కాబట్టి సో తను అనుకున్న పొలంలో మనం ఉన్నాం. సో చుట్టుముట్టు కూడా ఇక్కడ పుట్టలు ఎల్లమ్మ తల్లి ఉందని చెప్పి నేను నమ్ముతున్నా. సో పక్కనే స్వయంగా ఎల్లమ్మ తల్లి కూడా ఉంది కాబట్టి సో తను అబద్ధాలు ఆడదని చెప్పి నేను నమ్ముతున్నా. సో ఇప్పుడు వాస్తవంగా చెప్పాలి, సో స్టూడియోలో అమ్మవారు వస్తున్నట్టు చేశారు. చేయలే, నిజంగానే స్టార్టింగ్ నుంచి చేయలే నేను పక్కా చేయలే. చేసినామని చెప్పి నేను అంటున్నా. చెయ్యలే, అలా ఎలా అనగలుగుతారన్నా? మళ్ళీ అడుగుతున్నా, చేసినామని చెప్పి అదంతా కేవలం యాక్టింగ్. చెయ్యలే, పక్కా యాక్టింగ్ అంటున్నా. చెయ్యలే, నేను యాక్టింగ్ అంటున్నా. చూసే నేను యాక్టింగ్ చెయ్యలేదు. ప్రూవ్ చేస్తాను యాక్టింగ్ చేసినామని. ఎలా ప్రూవ్ చేయగలుగుతా? ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేయండి చూద్దాం. పక్కా అంటావు? పక్కా. స్టూడియో మళ్ళీ అడుగుతున్న ప్రశ్న, యాక్టింగ్ చేసినావా చేయలేదా? చెయ్యలే అన్న. నిజంగా యాక్టింగ్ చేయాల్సినంత కర్మ అయితే నాకు పట్టలేదు. చాలా మంది యాక్టింగ్ ఇలా చేస్తుంది ఎక్కడ నుంచి వస్తారా బాబు ఇలాంటి వాళ్ళని ఫేమస్ చేయడానికి కోసమే నా మీరు ఉన్నది. మీకు కూడా చాలా బ్యాడ్ కామెంట్స్ కూడా రావడం జరిగింది. యాక్టింగ్ అయితే చెయ్యలే. యాక్టింగ్ అయితే చేయలేదు. స్టూడియో అనే ప్రదేశము పవిత్రం అనుకుంటున్నాం, అపవిత్రం అనుకుంటున్నా? రన్ అనుకుంటున్నా. సో పవిత్రం ఉన్న కాడ అమ్మవారు వస్తుందా, లేకపోతే అపవిత్రం ఉన్న కాడ అమ్మవారు అలా వస్తే? మాకు తెలిసి మాత్రం పవిత్రమైన ప్లేస్ డౌట్ కూడా చెప్తా. ఇప్పుడు సాలక్నామ కాళీమాత ఉంది, అక్కడ మనుషులని పక్కనే శ్మశానం ఉంది, అక్కడ మనుషులను కాలుతున్నా గానీ ఇక్కడ అమ్మవారికి అభిషేకాలు లాంటివి జరుగుతాయంట. అది అపవిత్రం కదా, అప్పుడు ఆపేయొచ్చు కదా, అదే సెకండ్ ఆపేయొచ్చు కదా, ఆపుతలేరు. దాన్నే ఉంటది, దీందే ఉంటది. సో అపవిత్రం కాదు. ఓకే, సో అమ్మవారు పవిత్రం ఉన్న కాడ వస్తుంది, అపవిత్రం ఉన్న కాడ కూడా వస్తది అంటూ పక్క. అంటే చెడు చేసే వాళ్ళని కూడా అమ్మవారు ఉంటది అంటూ ఉంటది. మంచికి కూడా అమ్మవారే ఉంటది, చెడు కూడా అమ్మవారే ఉంటది. మీరు వెళ్తున్నప్పుడు గానీ స్టూడియోలో అలా చేసినప్పుడు కూడా చాలా మందికి అదే డౌట్ వచ్చింది. ఎందుకంటే సో తను యాక్టింగ్ చేస్తుంది, 100% తను యాక్టింగ్ చేస్తుంది అని చెప్పి కూడా ప్రతి ఇంటర్వ్యూ కింద కామెంట్లలో కూడా మనం చూస్తున్నాము. కానీ మళ్ళీ ఒకసారి అడుగుతున్నా నేను, నిజంగా యాక్టింగ్ కాదన్నా? ఓకే, సో అంటే సడన్ గా నీకు అమ్మవారు వచ్చేస్తూ ఉంటది? వచ్చేస్తా ఉంటది. అంటే అక్కడ స్పేస్ లేకుండా, లైక్ వైబ్రేషన్స్ లేకుండా, అక్కడ డోల్ సౌండ్ వినకుండా, ఆ గాలి ఏదో తెలియకుండా అసలు నీకు ఆటోమేటిక్ వచ్చేస్తూ ఉంటుంది. ఎలా నమ్మాలంటే ఏం చెప్తావు? ఎలా నమ్మాలి అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలి అంటే ఇది నా ప్రశ్న కాదు, సో చూసే వ్యూస్ అందరి ప్రశ్న. ఎక్కడికి వెళ్ళినా స్టూడియోలలో అమ్మవారు వచ్చేంద్రా బాబు, అందరు చూడల్లో పూలు పెడుతుంది అమ్మాయి అని చెప్పి కూడా కామెంట్లు వస్తున్నాయి కింద. అలా ఎలా చెప్పగలుగుతారు అన్న? స్టూడియో ఏమైనా శ్మశానమా, లేకపోతే స్టూడియో ఏమైనా అపవిత్రమైన ప్లేస్ అని? అంటే పవిత్రం ఉంటాయి కొన్ని స్టూడియోస్, అపవిత్రం అంటే సో మంచున్న వాళ్ళు, చెడున్న వాళ్ళు, సంథింగ్ ఏదో అయిపోయిన వాళ్ళు వస్తూ ఉంటారు, అక్కడ కూర్చొని ఉంటారు కాబట్టి ఉంటారు. అమ్మవారు చూసుకుంటది. నార్మల్ గా కెమెరా ముంగట అమ్మవారు కనిపించదు, సో నిజమైన అమ్మవారిని చూడాలంటే ఆన్ స్క్రీన్ లో కనిపించదు అని చెప్పి కూడా నువ్వే చెప్పడం నాకు జరిగింది. మరి అలాంటి ఆన్ స్క్రీన్ లోకి అమ్మవారు వచ్చింది, మరి వాళ్ళకి కనిపించదు, మీ రూపంలో కనిపిస్తది కదా? నా దగ్గర కనిపిస్తది. అలానే వచ్చింది. అలా ఎలా అనుకుంటారు ఆన్ స్క్రీన్ లో రాదు అనేసి? చాలా మంది కూడా ఆన్ స్క్రీన్ లో పెడుతున్నారు. అని నేను ఒకదాన్ని అయితే ఈ తప్పు చేయలేదు కదా, చాలా వరకు కూడా ఉన్నాయి. నేనే తప్పు చేసినట్టు, ఫస్ట్ టైం నేనే ఏదో బయటకు వచ్చినట్టు చేస్తున్నారు. నీ కోపం వస్తలేదా? చాలా వస్తుంది అసలు. కానీ జనాలు అనేవాళ్ళు అంటానే ఉంటారు, ఇప్పుడు ఇంత చిన్న వయసులో వచ్చేదినా అని. చాలా మంది కూడా ఫోన్లు చేసి నన్ను ఇలా చేస్తున్నావా, నువ్వు ఏం అవసరం అది కూడా చెప్తున్నారు. నేను పట్టించుకోను, అవన్నీ పట్టించుకోను. ఎక్కడి వరకు అయితే పట్టించుకోవాలో అక్కడ వరకే నేను పట్టించుకుంటా. కోపం వస్తలేదు నీకు? ఎందుకంటే 9th క్లాస్ చదువుకున్న అమ్మాయి కాబట్టి, సో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాల్సిన వయసు, బయటికి తిరగాల్సిన ఏజ్, సో కొంచెం లైఫ్ లో ఎంజాయ్మెంట్ అంటూ పక్కా ఉంటది ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో. సో అవన్నీ కాకుండా బోనాలు చేసుకుంటా, ఇట్లా అమ్మవారి లాగా స్నానాలు చేసుకుని ఇట్లా నీట్ గా ఉన్నందుకు కూడా ఎప్పుడు నీకు అనిపించలేదా? ఎప్పుడు ఇంతవరకు అనిపిస్తుంది. ఖచ్చితంగా నేను బయటకు వెళ్తా. ఎప్పుడు అంటే ఇప్పుడు ఫ్రైడే, ట్యూస్డే, సండే మాత్రమే నేను అమ్మవార్లకి పూజలు ఏ టైంలో చేయాలి ఎలాంటివి అదే సమయంలో నేను ఉంటా. కానీ నాకు ఇలా బయటికి వెళ్ళాలి అనిపించినప్పుడు లైక్ వెళ్తా నేను, అలా ఏం ఉండదు. అమ్మవారు రమ్మంటే వస్తుంది.
మీకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తుంది, yes ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తుంది. మరి చాలాసేపు అవుతుంది, ఆన్ స్క్రీన్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, మరి ఇప్పుడు అమ్మవారు వస్తలేదు నీకు? ఎందుకంటే అంటే నీకు మీకు పక్కనే లైవ్ లో ఉన్నాము. దర్శనం కావాలన్నారు కదా అమ్మవారిది, సో చుట్టుపక్కల జనాలు ఉన్నారు, నీకు ఎలా లైవ్ ఇచ్చేది అని నేను కొంచెం ఆలోచిస్తున్నా. అంటే లైవ్ లో నాకు చూపిస్తావు, ఎస్, కానీ వాళ్ళకి కనిపించదు, నాకు ఒక్కరికే కనిపిస్తుంది. బట్ నువ్వు అలా కనిపించింది అక్కడే కనిపించిందని బయటికి చెప్పొద్దు, కానీ నీకు కనిపించిందని అవును కనిపించింది అని మాత్రమే చెప్పాలి. కనిపించింది అని చెప్పాలి, కానీ ఎక్కడ కనిపించింది ఎలా కనిపించింది అనేది చెప్పొద్దు. ఓకే పక్కా అంటావు? పక్కా. చూపియండి ఒకసారి. ఉన్నారన్నా ప్రదేశంలో. సో మన ఇంటర్వ్యూ అయిపోయినాక నాకు చూపి ఒకసారి, నా ఇంటర్వ్యూ అయిపోయినాక మీరు చెప్పిందే నేను చెప్తా వాళ్ళకి, పక్కా చూపిస్తారంట. మా ఇంట్లో చూపిస్తా, అమ్మవారిని చూపిస్తా. ఇక్కడ కూడా ఉంది కదా అమ్మవారు? మరి ఇక్కడ కూడా ఉంది, కానీ అందరు ఉన్నారు కదా. ఓకే, సో ఇంట్లో మళ్ళీ ఎలా చూపించింది అని కూడా, ఇప్పుడు చూపించింది అంటే కూడా చాలా మంది మళ్ళీ నా మీద ఇంకా ఎక్కువ కళ్ళు మండే వాళ్ళు కూడా ఉంటారు కదా, అరే ఈ పాప చూపించిందంటే అవును చూపించిందని అంటారేమో, మళ్ళీ నా మీద ఇంకేమైనా ప్రయోగాలు చేస్తారేమో అలా అని. ఇప్పటి వరకు పక్కన వాళ్ళే ఉన్నారు, ఇక బయట వాళ్ళు కూడా శత్రువులు అవుతారు. అంటే వాళ్ళతో కూడా మీకు హాని జరుగుతుంది అని చెప్పి అనిపిస్తుంది. ఎలాంటి హాని జరుగుతుంది అనిపిస్తుంది? ఎందుకంటే చాలా మంది వ్యూయర్స్ మన ఇంటర్వ్యూ చూస్తారు, సో దగ్గరికి వెళ్ళి చెప్పలేవు నువ్వు, అందుకే మన ఇంటర్వ్యూ ద్వారా చెప్తే కూడా వాళ్ళకి అర్థమైపోతుంటది. సో ఎలాంటి హాని చేయాలని చూస్తారు అంటే, వీళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోవాలి, నేనైనా చనిపోవాలి, లైక్ మా డాడీ అయినా చనిపోవాలి, అలా చేస్తున్నారు ఇప్పుడు. సాధ్యమైతే అది మీతో, ఎందుకంటే మీరే అమ్మవారు కాబట్టి చంపే శక్తులు కూడా లేదు. కానీ ఇప్పుడు డాడీ వాళ్ళకి అలాంటివి ఏం లేవు కదా, డాడీ వాళ్ళ మీద ఉపయోగిస్తున్నారు. మీరు కాపాడుకోవచ్చు. కాపాడుకుంటున్నా, ఇప్పటి వరకు నేను కాపాడుకుంటున్నా అంటే అమ్మవారి దయనే. ఓకే, ఇప్పుడు నాకు ఇప్పుడు మరి మీకు అమ్మవారు వస్తున్నట్టు కూడా వీడియోస్ చూసిన, స్టూడియోలో చేసారు కాబట్టి రమ్మంటే వస్తుందని చెప్పి అంటున్నా. ఇప్పుడు నేను రమ్మంటే నీకు వస్తుందా? వస్తదన్న. ఇప్పుడు మా స్థలం ఇక్కడ, నేను మా స్థలం కైతే వచ్చి అడగడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా నేను ఇక్కడ చెప్తా, వాస్తవాలు చెప్తా. ఓకే, సో ఇప్పుడు ఏం జరగబోతుంది కూడా చెప్పేస్తారు మీరు నెక్స్ట్. ఓకే, ఒకసారి నాకు చెప్తావా ఎలా వస్తుంది అమ్మవారు రమ్మంటే? ఎలా వస్తుంది అంటే అది ఒక వైబ్రేషన్ అంతే. ఓకే, ఒకసారి ఇప్పుడు ఆ వైబ్రేషన్ ఏదో ఒకసారి, నేను కూడా లైవ్ లో ఉన్నా కాబట్టి, సో చుట్టుపక్కల కూడా ఎవరు లేరు కాబట్టి, సో ఆ వైబ్రేషన్ చూడాలి. ఎందుకంటే నేను ఒక మనిషినే కాబట్టి, అమ్మవారు కనిపిస్తే అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పి నాకు ఉంటది కాబట్టి, ఒకసారి అంటే రమ్మంటే రాదు. సో మరి నీకు ఎలా అమ్మవారిని పిలుచుకుంటావో నీ ఇష్టం. సో కెమెరా మొత్తం ఓవర్ టు యూ. సో నన్ను మర్చిపో, ఏమున్నా ఒకసారి నీ అమ్మవారు ఎలా వస్తుందో నువ్వు చూపించుకో ఒకసారి మరి. షూర్ అన్న. ఓకే. Io. నా తండ్రి శంకరుడా, నా తల్లి పార్వతి, నా చిన్ని గంగమ్మ, 10,000 మీకు ఏకశరణమ్ము. ఇక శివునికి చిన్న బిడ్డను, ఇక చిత్రాల ఎల్లమ్మను, ఇక గౌన్లాడి బిడ్డను, ఇక గణసారి మౌరాల ఎల్లమ్మను, ఇక పరశురాముణ్ణి గన్నా సీదా ఆగి పరాశక్తిని, ఇక నా భర్త జమగ్ని రాజా, ఇక నా మామ గౌతముడు, ఇక దారి చూడు బిడ్డ, హనుమానాలు పెట్టుకొని వస్తేవి బిడ్డ, హనుమానాలు తీరుతాయో తీరమో అనుకుంటేవి కదా, నిజము చెప్పదో అనుకుంటేవి కదా, అబద్ధాలు ఉన్నాయో నిజములు ఉన్నాయో, నమ్మొచ్చో నమ్మొద్దు అనుకుంటేవి, ఎక్కడక్కడే చూపించినాను కదా బిడ్డ. ఇప్పటికి కూడా అనుమానం ఉన్నది మనసులో, నాకు నిజంగా అమ్మవారిని చూపిస్తారా లేదా చూపియదా అనేది నిజమా? ఖచ్చితంగా నువ్వు దలుచుకుంటే నా భాగ్యము నీకు కలగవచ్చు, ఖచ్చితంగా కలగవచ్చు. ఓకే, సో నా గురించి ఏం చెప్తారు మీరు? నీకు మంచి చేయాలనుకుంటేనే నువ్వు వాళ్ళకి మంచి చేస్తావు, నీకు చెడు చేయాలనుకుంటే వాళ్ళకి కూడా నువ్వు చెడే చేయాలనుకుంటావు. ఎప్పుడు మొక్క మీదే ఉన్నది మనిషికి చెప్పవు, కడుపులో కొన్ని దాపెట్టుకొని తర్వాత చెప్తావు, ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తావు. నీ సమస్యలు గాని నీ ఇంటి వరకు గాని కొన్ని చిక్కులే ఉన్నాయి గాని పూర్తి చిక్కులు అయితే లేవు. ఇప్పటికైతే
అంత ఆనందముగా లేకపోయినా నీ వరకైతే నువ్వు బానే ఉన్నావు. ముందు ముందు నెక్స్ట్ కొత్త న్యూ ఇయర్ వస్తుంది, ఖచ్చితంగా మంచిగా ఉంటావు, అంతా ఆనందమే.